హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగన్. సో ఇవాళ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ అవుట్ఫిట్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న అనార్కలి అనమాట. సో ఫస్ట్ అనార్కలి అయితే మనకి ఇలాగ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కంప్లీట్గా. సో జస్ట్ నార్మల్ అనార్కలి అనమాట. అండ్ కాకపోతే స్లీవ్స్కి మనకి ఇలాగ వైట్ లేస్ డీటెయిలింగ్ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అలాగే మనకి ఇది లైక్ మంచి గేర్ ఉంది ఈ అనార్కలి అయితే. అండ్ అలాగే మొత్తం కూడా సేమ్ ఇందాక చూపించిన వైట్ లేసే మనకి గేర్ అంతా కూడా ఉంది. ఇది యాక్చువల్లీ మనకి ప్యానల్స్ ఉంటాయి కదా, సో ప్యానల్ టైప్ అనార్కలి అనమాట. అండ్ నెక్ అంతా కూడా జస్ట్ నార్మల్ ఇచ్చారు, ఎలాంటి డీటెయిలింగ్స్ అయితే లేవు. ఎస్పెషలీ ఓన్లీ స్లీవ్స్ అండ్ లైక్ బార్డర్ తప్ప మిగతా అంతా కూడా లైక్ ప్లెయిన్ వచ్చింది. అండ్ లైక్ మంచి డీసెంట్ లెంత్ ఉంది, గేర్ ఉంది. అండ్ ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ బ్లెండ్లో ఉంది. వైట్ ఇచ్చారనమాట యాక్చువల్లీ. బాటమ్ వచ్చేసి మనకి వైట్లో ఉంది. అండ్ తర్వాత హ్యూజ్ పాకెట్ ఇచ్చారు యాక్చువల్లీ. మనకి సేమ్ కుర్తా ఫ్యాబ్రికే లోపల లైనింగ్ లాగా ఇచ్చారనమాట పాకెట్కి. సో ఇదంతా జస్ట్ నార్మల్ బేసిక్ వైట్ బాటమ్ అనమాట. వీటికి ఏమి మనకి డీటెయిలింగ్స్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్లెయిన్ ఉంది. అండ్ దుపట్టా వచ్చేసి మనకి కంఫర్టబుల్గా ఇలా షిఫాన్ మెటీరియల్లో ఇచ్చారు. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది కదా ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్, మనకి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. సో మొత్తం కూడా ఇలా ప్రింట్ వచ్చింది దుపట్టాకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో. అండ్ 4 సైడ్స్ మనకి సేమ్ లేసే కంటిన్యూ అవుతుంది. దుపట్టా అయితే మనకి క్యారీ చేయడానికి చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే చూసారు కదా మనకి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఈజీగా క్యారీ చేసేయచ్చు. సో సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న అవుట్ఫిట్ అనమాట. సో ఫస్ట్ అనార్కలి చూద్దాము, కుర్తా చూద్దాము. ఇలా వచ్చిందనమాట. ఈ బ్రాండ్ వచ్చేసి క్లోజియా. సో నెక్ దగ్గర యాక్చువల్లీ యోక్ పార్ట్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ వైట్ మీద ఇట్లా ఒక మంచి మస్టర్డ్ ఎల్లో ఉన్న ప్రింట్ వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్. అండ్ తర్వాత స్లీవ్స్కి కూడా అలానే వచ్చింది. తర్వాత ఇక్కడ బార్డర్ లాగా ఇచ్చారనమాట, ఒక ప్యాచ్ వర్క్ బార్డర్ లాగా. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం ఇట్లా చిన్న చిన్న బ్లాక్ ప్రింట్ అయితే కంటిన్యూ అయింది. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అయింది బ్యాక్ సైడ్ కూడా. సో గేర్ పార్ట్ అంతా కూడా కొంచెం డార్క్ ఎల్లో వచ్చింది అనమాట. ప్రింట్ అంతా కూడా లైక్ ఎల్లో ప్రింట్ అయితే కంటిన్యూ అయింది. సో ఫ్యాబ్రిక్ అయితే కాటన్లో ఉంది. ఇప్పుడు సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది, ఎస్పెషలీ సమ్మర్స్కి ఇట్లాంటి లైట్ కలర్స్ చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, లైక్ వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో. అండ్ బార్డర్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇదే కంటిన్యూ అయిపోయింది అనమాట. ఇదంతా కూడా మనకి అనార్కలి కాదు, ఇలాగా ఫ్రిల్స్ వస్తాయి కదా ఆ టైప్ అనమాట. అండ్ యోక్ పార్ట్ దగ్గర మనకి మొత్తం కూడా ఇలా వైట్ లేస్ అయితే డీటెయిలింగ్ వచ్చిందనమాట పాట్ షేప్లో. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ సేమ్ ఫ్యాబ్రికే మనకి బాటమ్ అయితే ఇచ్చారు. సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ వచ్చేసింది. అండ్ తర్వాత ఇది కొంచెం నారో బాటమ్ అనమాట. అండ్ సేమ్ మనకి స్లీవ్స్కి ఎలాంటి బార్డర్ ఇచ్చారో అలాంటి ప్యాచ్ వర్క్ బార్డరే మనకి బాటమ్ కూడా వచ్చిందనమాట. అండ్ పాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో సేమ్ ఫ్యాబ్రికే కాబట్టి మనకి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ దుపట్టా యాక్చువల్లీ చాలా బాగుంది. సో మోస్ట్లీ లైక్ ఈ మధ్య వచ్చే దుపట్టాస్ అయితే చాలా బాగుంటున్నాయి. అండ్ ఇది మనకి కొంచెం టిష్యూ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది నాకు, లైక్ ప్యూర్ కాటన్ అయితే కాదు.
సో చూసారు కదా ఇట్లా జరీ వస్తాయి కదా బార్డర్ వచ్చి దుపట్టాస్ అలా వచ్చిందనమాట. సో సేమ్ ప్రింటే బట్ ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్. ఫోర్ సైడ్స్ మనకి ఇట్లా గోల్డ్ బార్డర్ వస్తుంది, లైక్ కేరళ సైడ్ కేరళ టైప్ బార్డర్ ఉంటుంది కదా అలాగా. అండ్ అటు ఇటు బాటమ్ లాగా ఇలా బార్డర్ వచ్చేసి తర్వాత ఇట్లా టాజల్స్ కూడా ఇచ్చారు. సో దుపట్టా అయితే చాలా చాలా బాగుంది. సో మంచి డీసెంట్ లెంత్ ఇచ్చారు అండ్ విడ్త్ కూడా చాలా బాగుంది. సో దుపట్టా కొంచెం మంచి గ్రాండ్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇది లైక్ ఆఫీస్ వేర్గా కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో కలర్ కాంబినేషన్ వల్ల. అండ్ చిన్న చిన్న అకేషన్స్కి కూడా బాగుంటుంది, కొంచెం దుపట్టా కూడా బాగుంది కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా ఫేవరెట్ వన్, సో ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్న ఆలియా కట్ కుర్తా సెట్ అనమాట. సో ఇలా ఉంది. నెక్ దగ్గర అంతా కూడా ఇట్లా డీటెయిలింగ్ అయితే ఇచ్చారు ఫుల్గా. ఇలాగా మనకి థ్రెడ్ వర్క్ వచ్చి తర్వాత ఫుల్ సీక్వెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఆలియా కట్ డీటెయిలింగ్ కూడా మనకి సేమ్ బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ కలర్ అయితే చాలా చాలా బాగుంది, లైక్ మంచి లావెండర్ కలర్ అండ్ వైట్ క్రీమ్ కలర్ మిక్స్ ఉందన్నమాట. అండ్ మిగతా అంతా కూడా ఫ్లోరల్ వర్కే కంటిన్యూ అవుతుంది. దీనికి కూడా ఏం బార్డర్ ఇవ్వలేదు, లైనింగ్ ఇవ్వలేదు, బట్ లైక్ వేసుకుంటే బాగానే ఉంటుంది. సో నెక్ మంచిగా హైలైట్ చేశారు. అండ్ ఇది ఆలియా కట్ కాబట్టి ఇప్పుడు మంచిగా ట్రెండింగ్ కూడా ఉంది. కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది నాకు. సో దీనికి కొంచెం ప్రాపర్ ఇన్నర్స్ అయితే పేరప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా బై ద వే డీసెంట్ గేర్ ఉంది, లైక్ మంచి గేర్ ఉంది. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి స్ట్రైప్స్ ప్రింట్ అయితే వచ్చిందనమాట. నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. అండ్ బై ద వే ఇది కొంచెం లైక్ స్టిఫ్ కాటన్ ఉంటుంది కదా అలా ఉంది. మేబీ వాష్ చేశాక ఇంకొంచెం సాఫ్ట్ అవ్వచ్చేమో. లైక్ ఓవరాల్గా అయితే నాకు టాప్ అయితే చాలా బాగా నచ్చింది, కానీ ఇది ఇంకా కెమెరాలో పిక్ చేసేదానికంటే కూడా ఇది కొంచెం ప్రింట్ అనేది కొంచెం లైట్గా ఉంది. బట్ ఎనీవే లైక్ పేస్టల్ షేడ్స్ అలా ఉంది. సో లైక్ ఇది కూడా లైక్ బేసిక్ బాటమ్ అనమాట, ఎలాంటి డీటెయిలింగ్స్ ఏమి ఇవ్వలేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ అయితే ఉంది, నో పాకెట్స్. అండ్ సేమ్ లైక్ బాటమ్ ఫ్యాబ్రికే మనకి దుపట్టాలా ఇచ్చారనమాట. అటు ఇటు బార్డర్ లాగా మనకి కుర్తా ఏదైతే ఉందో సేమ్ అలాగే వచ్చింది, ఇలా ఫ్లోరల్ ప్రింట్. దుపట్టా అయితే ఇలా ఉంది. దుపట్టా కొంచెం కంఫర్టబుల్గానే ఉంది, కానీ ఇది చాలా యాక్చువల్లీ చాలా పెద్ద దుపట్టా ఉంది, అంటే విడ్త్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో కలర్ కాంబినేషన్ అయితే లైక్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది కూడా సమ్మర్కి చాలా బాగుంటుంది. సో ఇవాళ షేర్ చేసిన అవుట్ఫిట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వినీలా జగన్ అనే ఉంటుంది, అక్కడ నా డైలీ అప్డేట్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బై.